ఓం గం గణపతయే నమః స్వర్ణలక్ష్మీ నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కరికి చక్కగా బ్రహ్మతత్వాన్ని, తద్వారా ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషం సంతోషంగా, హ్యాపీగా, ఉత్సాహంగా ఉండాలని చెప్పేసి అమ్మవారి యొక్క కృపా కటాక్షం ప్రతి ఒక్కరి మీద ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం, అమ్మవారిని ప్రార్థిద్దాం. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడాను రాజ్యం దేహి అమ్మవారు ఒక అథారిటీని, ఒక పవర్ ని, ఒక స్టేటస్ ని, ఒక దర్పాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, దీనితో పాటుగా ధన సమృద్ధి, ధనం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలని, చక్కగా వాళ్ళ ఇంటి నిండా బ్యాంక్ అకౌంట్లు ఉండా ఎక్కడ పెట్టినా ధనం ఉండాలని, ప్రతి ఒక్కరికి ధనం లేదు అన్న ఒక ఫీలింగ్ అనేది వాళ్ళకి రాకుండా సమృద్ధిగా ధనం ఉండాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తూ, దీనితో పాటు సర్వకామాక్ష దేహిమి అంటే మన మనసులోకి వచ్చిన ప్రతి కోరిక కూడా అమ్మవారి తక్షణమే నెరవేర్చాలి. ఈ విధంగా అమ్మవారి యొక్క కృపా కటాక్షం మన మీద ఉండాలి. 12 రాసుల వారికి కూడా చక్కగా అభివృద్ధి జరిగి ఎంతో ఉత్సాహంగా ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఇప్పుడు మనం జూన్ మంత్ యొక్క రాశి ఫలాలు చెప్పుకుందాం. జూన్ మంత్ రాశి ఫలాలు చెప్పుకుంటే ఈ జూన్ మాసంలో మనకి 2-3 రకాల విశిష్టతలు ఉన్నాయండి, అవి తెలుసుకుందాం. ఫస్ట్ ఈ జూన్ మంత్ మనకి అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి నిజ జ్యేష్ఠ మాసం పౌర్ణమితో ఎండ్ అయిపోతుందని మీరు గమనించాలి. అయితే ఈ యొక్క 2 పౌర్ణముల మధ్య ఈ యొక్క జూన్ మంత్ ఉండటంతో ఇందులో 2-3 రకాలైన విశిష్టతలు ఉన్నాయి. ఈ మాసంలో ఫస్ట్ 2 శని త్రయోదశులు వస్తున్నాయండి. 2 శని త్రయోదశులు చాలా చాలా రేరుగా వస్తాయని గమనించుకోవాలి. కొన్నిసార్లు శని త్రయోదశి 4-5 నెలలకు కూడా రాలేదు. పోయిన సంవత్సరం ఐ థింక్ ఇదే విధంగా జరిగింది. 5 నెలల వరకు శని త్రయోదశి లేదు. చాలా మంది పూజలు చేసుకోవాలన్నా కానీ, శనికి సంబంధించిన ఏమైనా పరిహారాలు చేసుకోవడానికి శని త్రయోదశి చాలా బెస్ట్ ఇది. అలాంటిది శని త్రయోదశులు 2 వస్తున్నాయని గమనించుకోవాలి. వీటితో పాటుగా చాలా మందికి ఎప్పుడైతే అమావాస్య వెళ్ళిపోయిందో మనకి నిజ జ్యేష్ఠ మాసం స్టార్ట్ అవుతుంటూ చాలా మందికి పెళ్లిళ్ళు సీజన్ వస్తుందని మనం చెప్పుకోవాలి. పెళ్లిళ్ళకి చాలా అనుకూలమైన టైం అని గమనించాలి. ఇంకొక ముఖ్యమైన విషయము, లాస్ట్ అంటే జూన్ ఎండ్ లో మనకి ఏరువాక పున్నమి అని వస్తుంటుంది. ఇది రైతులకు ప్రత్యేకంగా చాలా చాలా ముఖ్యమైన రోజు. ఆ రోజున అందరూ అర్పణలు కట్టుకుంటారు. ఎద్దులకి చక్కగా మనకేమంటారు అలంకరణ చేసుకొని గుడి చుట్టూ తిరుక్కొని అక్కడ నుంచి అరక కట్టుకొని ఊళ్ళల్లోకి వెళ్ళిపోయేసి పొలం దున్నటం స్టార్ట్ చేస్తారని గమనించాలి. సో ఇది కూడా ఇప్పటికీ కూడా ఇది మనకి ఎప్పటి నుంచో ఉన్న ఒక సనాతన ధర్మంలో భాగంగా ఎద్దులను పూజ చేయటం, వాటిని మందీశ్వరులుగా భావించుకోవటం, గుడి చుట్టూ 3 రౌండ్లు తిప్పుకోవటం, భజనలు పెట్టుకోవటం, దండారా వేయటం, ఈ పనులను చేస్తూ ఉంటారు. ఒక ఉత్సాహంగా టోటల్ విలేజెస్ కూడా చాలా చక్కటి వాతావరణంలో ఇవన్నీ జరుపుకుంటూ ఉంటారని గమనించాలి. సో ఇది ఈ జూన్ మంత్ లో ఉన్న యొక్క విశిష్టతలు, ముఖ్యమైన పండగలు, అలానే ముఖ్యమైన ఇంపార్టెంట్ డేట్లను మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకొకటి చెప్పుకోబోతున్నాం, అది జ్యోతిష శాస్త్రం ప్రకారంగా గ్రహాల గురించి. జూన్ మాసంలో 5 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. 28వ తారీఖున అంటే నెల బిగిన్ అవ్వక ముందే బుధుడు మారుతూ ఉన్నారు. వీళ్ళతో పాటు శుక్రుడు, కుజుడు, సూర్యుడితో మారుతూ ఉన్నారు జూన్ మాసంలో. ఇంకా ముఖ్యమైనది సంవత్సరానికి ఒక్కసారి మారే గ్రహం ఏంటంటే గురువు మారుతూ ఉన్నారు. ఈ గురువు జూన్ 2వ తారీఖున మారుతూ ఉన్నారు. అంటే మనం జూన్ మంత్ లో 5 గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. మనం సింహరాశి చూస్తే ఈ యొక్క జూన్ మంత్ లో కొంచెం మిక్స్డ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటుంది. జనరల్ గా సింహరాశి వాళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావంతో ఉండటంతో కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉంది. అయితే గురువు మారటం వల్ల ఇంకా కొంచెం ప్రాబ్లమ్స్ అధికమయ్యే అవకాశం ఉంటుంది. జూన్ మంత్ లో ఇంకా కొంచెం వేరే గ్రహాలు కూడా అంత ప్రతికూలంగా ఉండటంతో అంత అనుకూలంగా ఉండదు. జాగ్రత్తగా ఉండవలసిన మాసం అని మీరు గమనించుకోవచ్చు. ఇందులో మనం ఫస్ట్ నక్షత్రాలు చూసుకుంటే మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా ఇందులో ఉంటుంది. పేరు బలం కనుక చూసుకుంటే మా మీ ము మేమో తాటి టూటే అన్న అక్షరాలంతా కూడా ఎవరికైనా వాళ్ళు బాగా ఫస్ట్ లెటర్ ఈ యొక్క పేరుతో ఈ యొక్క అక్షరాలతో ఉంటే వాళ్ళని కూడా సింహరాశిని గమనించాలి. సో వీళ్ళకి గ్రహాలు మారటంతో ఏమవుతుంది, వీళ్ళకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం అన్న ఒక కాన్సెప్ట్ లో మన మహర్షులు సింపుల్ వర్డ్స్ లో సంస్కృతంలో చెప్పడం జరిగింది. ముందు అది తెలుసుకొని దాన్ని మన రియల్ లైఫ్ లో ఎలా కాంప్రహెండ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇందులో విత్తలాభం, దేహరుజం, పుష్టిం, అర్థప్రాప్తి అని చెప్తారు. అంటే వీళ్ళకి 11వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల లాభప్రదంగా ఉంటుంది అని గమనించుకోవాలి. అలానే 9వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఆరోగ్యం అనారోగ్యంగా అంతా సరిగా ఉండదు, సపోర్ట్ ఇవ్వదని తెలుసుకోవాలి.
శుక్రుడు 11వ స్థానంలో ఉండటం వల్ల ధన ప్రకారం వస్తుంది. బుధుని వల్ల అఖిల పుష్టి, శారీరకంగా పుష్టిగా ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే టోటల్ కొంచెం బాగా మిక్స్డ్ గా ఉంటుందని తెలుసుకోవచ్చు. కుజుడు ఇబ్బంది పెడుతున్నాడని కూడా గమనించాలి. ఇందులో ముఖ్యంగా ఒక సంతోషకరమైన న్యూస్ ఏంటంటే, ఈ రాశి వాళ్ళకి సూర్యుడు 11వ స్థానంలో ఉండి బాగా కాపాడుతూ ఉన్నాడు. మిమ్మల్ని ఎన్నుముకలాగా నిలబడి ఉన్నాడు. అంటే ఈ మంత్ గురువు సరిగా ఉండడు, తర్వాత శని సరిగా ఉండడు, కుజుడు కూడా సరిగా ఉండడు. కానీ సూర్య భగవానుడు గ్రహరాజు కాబట్టి ఆయన చాలా స్ట్రాంగ్ గా ఉండి మంచి సపోర్ట్ అయితే ఇస్తూ ఉంటారు. 11వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే, అర్ధచ్చ స్వకులాచార గృహే నిత్యోత్సవం శుభం నిత్య మాధుర్య భక్తి చ ఏకాదశి గ్రతే రవి అని చెప్తారు. అంటే 11వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుంది, అర్ధచ్చ అంటే లాభ ప్రకారంగా ఉంటుంది. స్వకులాచార పండగలు ఫంక్షన్స్ అన్ని చక్కగా మీ వంశానికి అనుగుణంగా, మీ కులానికి మీ ధర్మానికి అనుగుణంగా చక్కగా జరుపుకుంటూ ఉంటారు. గృహంలో మంచి ఉత్సవం జరుగుతుంటుంది, కళ్యాణం జరుగుతూ ఉంటుంది, శుభప్రదంగా ఉంటుంది. నిత్య మాధుర్య భుక్తి చక్కగా మంచి మంచి ఫుడ్ తింటూ హ్యాపీగా ఉంటారని చెప్పుకోవాలి. అయితే సూర్యుడు మీకు మంచి సపోర్ట్ ఇస్తున్న కుజుడు శుక్రుడు మిగతా గ్రహాలను సపోర్టివ్ గా ఉండటం తోటి ఛాలెంజింగ్ గా ఉంటుంది అని తెలుసుకోవాలి. ఇందులో మీరు మంత్లీగా మారే గ్రహం చూసుకుంటే 45 రోజులకు ఒకసారి మనం కుజుడు అని చెప్పుకుంటాం. కుజుడు 9వ స్థానంలో ఉండటం తోటి అశనాచ ధనశూన్యం శోషణం దేహ పీడనం స్థాననాశ విరోధం చ స్థాననాశ విరోధం చ నవమస్తే ధారాసుతే అంటారు. అంటే 9వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుంది, అశనాచ అంటే అన్నానికి కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. దేహ శూన్యం దేహ పీడనం శారీరకంగా ఇబ్బంది పడుతుంటారు. శోషణం అలసటగా ఎక్కువగా ఉంటూ ఉంటారు. శరీరం అంతా ఎండిపోతున్నట్లు ఉంటుంది. కొన్నిసార్లు విపరీతంగా ధనం ఖర్చు పెడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. కొంచెం కడుపు నొప్పి లాంటివి, శత్రువు లాంటివి వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారని తెలుసుకోవాలి. ఉన్న కొంతమందికి ఇబ్బందులు జాబ్ లో కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని తెలుసుకోవచ్చు. అయితే శుక్రుడు అగైన్ మరలా కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు. 12వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే, శస్త్ర పీడం చౌరమాదాచ అతి క్లేశో మహద్భయం కృషిరవ్యాధి సర్వ విఘ్నం శాత్ ధనరాశికే ద్వాదశకే శుక్ర అని చెప్తారు. అంటే భృగవు అంటారు. అంటే శస్త్రపీడం అంటే ఆయుధాల వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది, దొంగల వల్ల భయం కలిగే అవకాశం ఉంటుంది, కష్టాలు భయం ఉంటుంది. వ్యవసాయము లేదా బిజినెస్ చేస్తే అందులో సరిగా కలిసి రాకుండా ఆటంకాలు వస్తాయి అని తెలుసుకోవచ్చు. అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా వీళ్ళకి ఒక 70% ప్రతికూలంగా ఉంది, ఒక 30% మాత్రమే అనుకూలంగా ఉంది అని గమనించుకోవచ్చు. ఈ రాశి వాళ్ళు పరిహారాలు చూసుకుంటే ముఖ్యంగా ఏలినాటి అష్టమ శని ఉండటంతో శని పిప్పలాద స్తోత్రం చదువుకోవటం, శనికి సంపూర్ణమైన శాంతి పూజలు చేయించుకోవడం చాలా ముఖ్యం. శనికి సంపూర్ణమైన శాంతి పూజలతో పాటు నవగ్రహాలకు చుట్టూ తిరగటం కూడా ఇంకా చాలా ఇంపార్టెంట్. ఈ రాశి వాళ్ళు అష్టమ శనితో బాధలతో ఉన్నారు. ఇంకా ఈ రాశితో పాటు వీళ్ళ కుటుంబంలో ఎవరికైనా ధనుసు రాశి ఉన్నా, ఏలినాటి శనితో బాధపడుతూ ఉన్నా, మీనరాశి మేషరాశి కుంభరాశి వాళ్ళు ఉన్నా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ ఒకే ఇంట్లో శని పెడలు పట్టిన వాళ్ళు ఇద్దరు ఉంటే చాలా వరకు మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, గొడవలు వస్తూ ఉంటాయి, ఫ్యామిలీలో అశాంతి ఎక్కువగా నెలకొని ఉంటుంది. సింపుల్ ఈజీ రెమెడీ ఏంటంటే ఒకసారి జాతకం చూపించుకొని చక్కగా పరిహారాలు చేసుకుంటే ఈ రాశి వాళ్ళు చక్కగా ముందుకెళ్ళే అవకాశం ఎంతో ఎక్కువ ఉంటుంది. ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి మనం కోరుకుందాం. మనం ఇప్పుడు రెమెడీస్ చూసుకుంటే ముఖ్యంగా నేను అందరికీ సలహా ఇచ్చేది ఏంటంటే, మీ వయసు కనుక 35 to 45 ఉండి ఎక్కడ లైఫ్ లో మీరు ఆగిపోయారు, ఇప్పటిదాకా గ్రోత్ ఉంది, చక్కగా ఒక మేనేజర్ పొజిషన్ లో ఉండి ఉన్నతంగా ఉంది, కానీ లైఫ్ ఇప్పుడు అనేది మీకు ఛాలెంజింగ్ గా ఉంది. దీన్ని మనం జనరల్ గా మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్తూ ఉంటారు చాలా మంది. బట్ జ్యోతిష శాస్త్రంలో మిడ్ లైఫ్ క్రైసిస్ ఎందుకు వస్తుంది అనేది చాలా చక్కగా వివరించడం జరిగింది. ఆ టైంలో మీకు శాపాలు అనేవి యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో మీకు గ్రహ దోషాలు అని ఉంటాయి, ఈ గ్రహ దోషాలు కూడా మీకు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఇది ఒక్కసారి మీరు ఇన్ కేసు మీ ఏజ్ కనుక అలా ఉండి అప్పటిదాకా బాగుండి మధ్యలో మేము లైఫ్ లో స్ట్రక్ అయిపోయాము, గ్రోత్ లేదు, డైరెక్షన్ లేదు, సరిగా ఇంప్రూవ్మెంట్ లేదు, రిలేషన్షిప్స్ లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, ఎలా వెళ్ళాలో కన్ఫ్యూజన్ లో ఉన్నారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి జ్యోతిష శాస్త్రంలో మీ ఇండివిడ్యువల్ హారోస్కోప్ చూపించుకోండి. అందులో టోటల్ శాపాలు ఏమైనా ఉన్నాయో స్కాన్ చేసుకుని అవి ఇప్పుడు యాక్టివ్ గా ఏమైనా ఉన్నాయో తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఈ గోచార ఫలితాలు మీకు ఒక 30-40% మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి. 100% మీ జాతకం కరెక్ట్ గా ఎలా ఉందని తెలుసుకోవడానికి ఇండివిడ్యువల్ జాతకం చూపించుకోవడానికి చాలా ఇంపార్టెంట్. అందులో ఉన్న దశలు ఎలా ఉన్నాయి, భుక్తులు ఎలా ఉన్నాయి చూసుకొని
చక్కగా పరిష్కారాలు చేసుకొని పరిహారాలు చేసుకుంటే లైఫ్ అనేది 10 రెట్లు ముందెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా మందికి ధనానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అప్పటిదాకా ధనం ఫ్లో ఉంటుంది, సడన్ గా ధనం ఫ్లో ఆగిపోయి ఉంటుంది. వాళ్ళు స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం, కుబేర పాశుపతం చేయించుకోవటం చాలా ముఖ్యం. దీనితో పాటు చాలా మంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది లేకుండా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏదో ఉన్నామంటే ఉంటారు కాబట్టి ఈ యొక్క భార్యాభర్తల మధ్య గొడవ వల్ల ఇంట్లో అనేక రకమైన ప్రాబ్లమ్స్, మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి. బంధువుల చుట్టాలతో కూడా ఒకసారి మీకు అంతా విలువ ఇవ్వకుండా పోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు అన్యోన్య దాంపత్య పాశుపతం చేయించుకోవటము, లేదా విశ్వావసు గంధర్వరాజ మహా హోమం చేయించుకోవటం, విశేష హోమం చేయించుకుంటే జాతకంలో ఉన్న దోషాలు పోయి చక్కగా ఉంటారు. ఇవి కాకుండా ప్రతి ఒక్కరికి ఈ మధ్య అమెరికాలో ఉంటూ ఉంటారు, లేదంటే ఎన్ఆర్ఐలు చాలా మంది ఉంటారు. చాలా డైలమా ఉంటుంది, ఏ కెరీర్ వెళ్తే బాగుంటుంది, ఇండియాలో ఉంటే బెటర్ గా ఉంటుందా, లేదంటే ఇండియా నుంచి ఫారిన్ వెళ్తే బాగుంటుందా, ఫారిన్ సెటిల్మెంట్ యోగం ఉంది, అసలు ఫారిన్ లో ఎంత కాలం ఉంటాం, ఇలాంటి విషయాలు చాలా మంది ఈ వీసాల గురించి, గ్రీన్ కార్డుల గురించి, లేదంటే ఎంఎస్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ లో ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఒకసారి జాతక చక్రం చూపించుకుంటే చాలా బాగుంటుంది. యూజువల్ గా వీసాలు రావడానికి నేను మన్యు పాశుపత అభిషేకం విత్ రాహు గ్రహాన్ని శాంతులు ఎక్కువ చేస్తూ ఉంటాను. ఇలా రాహువుకు సంబంధించి మన్యు పాశుపతం చేస్తే వీటితో పాటు లక్ష్మీ గణపతి జపము, ఎక్కువ స్వర్ణలక్ష్మి జపం చేసుకుంటూ ఉంటే ఇక్కడ ఫారిన్ లో ఈ వీసా ప్రాసెసింగ్, లేదంటే ఈ డాక్యుమెంటేషన్ వర్క్ అనేది చాలా చక్కగా ఫాస్ట్ గా ఎలాంటి ఆటంకాలు లేకుండా అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఇంకా మీరు ఏమైనా ఇండివిజువల్ గా మీకు ఛాలెంజెస్ ఉన్నాయి, హెల్త్ బాగలేదు, మహామృత్యుంజయ హోమము, ఇంకా ఏమైనా మీకు మీ యొక్క శత్రు బాధలు విపరీతంగా ఉన్నారు, చండీ హోమం చేయించుకోవటం. చండీ హోమంతో పాటు ఇంకా మీకు విపరీతంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, బగలాముఖి జపము హోమము ఇవి చేయించుకుంటూ ఉంటే మీ చుట్టూ ఒక మంచి ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో ఎక్కువగా నేను చండీ హోమాలు కూడా చక్కగా చేస్తూ ఉన్నాను. సాఫ్ట్వేర్ వాళ్ళకి, రాహు దశ నడిచిన వాళ్ళకి, రాహు అంతర్దశలో ఉన్న వాళ్ళు, ఇంకా నేను చాలా మందికి కాలసర్ప దోషాలు కూడా దగ్గరుండి చక్కగా నా ఆత్మీయులను పూజలు చేపిస్తూ ఉన్నాను. ఇలాంటి వాళ్ళు మీ ఇండివిజువల్ జాతకంలో ఒకసారి చూపించుకొని ఎక్కడైనా మీరు లైఫ్ స్ట్రక్ అయ్యాము అనుకుంటే వాటికి చక్కగా ఎందుకు కారణం తెలుసుకొని పరిష్కారాలు తెలుసుకోవటం వల్ల మీ లైఫ్ 10 ఇంతలే ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ అందరికి అష్టలక్ష్మి కృప కలగాలని, అలానే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.